బోయిన్పల్లిలోని 119వ డివిజన్లో గల జీహెచ్ఎంసీ పార్క్ సమస్యలపై బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో గల జీహెచ్ఎంసీ పార్కును వాకర్స్ సభ్యుల కోరిక మేరకు కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి పార్కు సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా పార్కు సభ్యులు గత కొన్ని నెలలుగా పలువురికి పార్కులోని సమస్యల గురించి విన్నవించుకున్నామని, కానీ ఏ ఒక్కరు కూడా దీనిపై సరిగా స్పందించడం లేదని, ముఖ్యంగా పార్కు వ్యాయామశాలలోని పరికరాలు పనిచేయక అక్కడ ఉన్న పరికరాలు ఊడిపోయి పలువురికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. పార్కులో బెంచీలు, టాయిలెట్స్ రూమ్స్, పిల్లల ఆట స్థలాలు, వాటి పరికరాలు, మరియు ముఖ్యంగా రాత్రి వేళల్లో పోకిరీలు, మందు తాగడం మరియు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని, పార్కులో సీసీ కెమెరాస్ లేవని, ఉన్న బోర్స్ నుండి వాటర్ రావడం లేదని, అసలు ఈ పార్కును పట్టించుకునే నాదుడే లేడని ఈ సందర్భంగా పలువురు వాకర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్కి, జీహెచ్ఎంసీ అధికారులకి పలుమార్లు విన్నవించుకున్నామని, వినతి పత్రాలు కూడా సమర్పించుకున్నామని, కానీ ఎలాంటి మార్పు రాలేదని, మా ఆరోగ్యం కోసం ఈ పార్కుకి వస్తామని, ఇక్కడే మా ఆరోగ్యాలు పాడు చేసుకోమంటారా తెలపాలి అని ప్రశ్నించారు. కాబట్టి బీజేపీ నేతగా మీరు ఈ పార్కు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి మా సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రెసిడెంట్, సీనియర్ సిటిజన్స్, వాకర్స్ కోరారు. వెంటనే ఏనుగుల తిరుపతి స్పందించి కుక్కట్పల్లి జోనల్ కార్యాలయంలో ఈ పార్కు సమస్యల మీద వినతి పత్రాన్ని అందజేశారు. హెచ్ఏఎల్ పార్కు అసోసియేషన్ పెద్దలు రాంబాబు గారు, హరిబాబు గారు మరియు మిగతా పెద్దలందరూ కూడా ఈ పార్కులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ రమ్మని ఆహ్వానిస్తే రావడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజేంద్రన్ గారి దృష్టికి తీసుకెళ్ళి జోనల్ కమిషనర్ గారిని కలిసి ఇవి తక్షణమే ఈ నిధులు మంజూరు చేసి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే రిపేరబుల్ ఉన్నాయో ఎక్విప్మెంట్స్ అవన్నీ రిపేర్ చేయించి, లేకపోతే కొన్ని కొత్త న్యూ అలాట్ చేయించే బాధ్యత తీసుకొని తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా సార్ట్ అవుట్ చేయడానికి నా శక్తి వంచ లేకుండా ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఇవన్నీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్న పాలకులు వాళ్ళకు ప్రశ్నిస్తే ప్రశ్నించడం వస్తుంది. ఇక ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఈ ఒక్క పార్క్ విషయమే కాదు, లాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి, రోడ్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రెయిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి. చాలా అస్తవ్యస్తంగా ఉంది ఓల్డ్ బోయిన్పల్లి. వీళ్ళు పాలకులు చాలా చెప్పిండ్రు, మేము గోల్డ్ బోయిన్పల్లి చేస్తా అని, ఏదో అత్యంత ప్రపంచం చూపించారు, ఓట్లు దండుకోరు. కానీ ఈరోజు పాపం చాలా ప్రజలు అవస్థ పడుతున్నారు, కాలనీవాసులు కానీ, బస్సు వాసులు కానీ. ఈ సమస్యలు అన్నిటినీ కూడా మేము దీని మీద ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. దానికి మీ ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.